Now, ladies and gentlemen, boys and girls, it's time for a special treat. We have some young talented performers ready to tickle your funny bones with a skit all about elections. Now, I know what you're thinking. Elections? That sounds serious, but fear not, because these kids are here to show us that even the serious stuff can be downright hilarious. So without further ado, let's give a big round of applause to our budding actors and actresses as they make their way to the stage. పని పాట లేకుండా అడ్డమైన సాకులు చెప్పుకుంటా పని మనిషి రంగయ్యని మరి కాసేపట్లో సంపైపోతున్నా ఊరి పెద్ద మనిషి. అడ్డమైన సాకులు చెప్తావరా? జాగ్రత్తలు. ఇంతకీ హైలైట్స్ అంటే గుర్తొచ్చింది, పేపర్ ఆడాడరా? ఎవరు అది? మా అయ్యగారు మా మీద పేపర్ విసురుతావా అంటే మా అయ్యగారికి చదువు రాదు, బొమ్మలు చూసి పిల్లపిచ్చే డబ్బరాడు అనుకుంటున్నావా? విసిరితే విసిరావు, లోపలికి వచ్చి మొహంలో విసరకుండా వీధిలో విసురుతావా అంటే వీధిలో ఉండే వాళ్ళందరూ చెప్పాలనుకుంటున్నావా మా అయ్యగారు ఒక చదువులని చవట తద్దమ్మా అని? యారాన్ని మాట్లాడినాడా? నువ్వు ఎందుకు పరుగు తీస్తున్నావా? మీరు ఊరుకోండి గారు, సంగతి తేల్చేస్తా. పిసికిన వాళ్ళే మట్టి రా. ఇంతకీ నా పుత్రరత్నం రా. అదిగోండి గారు మీ పుత్రరత్నము. మనసు పాడాను నేను పాటనై. అయ్యో, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందో వీడిని చూస్తుంటే ఒక కవిత్వం గుర్తుకొస్తుంది. మధ్యలో చిరిగి తవ్వుతున్న వెన్న కనికరం లేనివాడు మీ నాన్న. మార్కులు ఏమో సున్నా, పెళ్లి కావాలరా నాన్న? ఓ రచయిత్రి, ఓ పాటలు నాకు అయ్యే సతి, నువ్వు తినకున్నా మతి. అర్థమైంది పతి. నీ భార్య అందురా? ఎన్నిసార్లు చెప్పారా నీకు పెళ్లి ప్రస్తావన అక్కడ తీసుకురావద్దని? అయినా ఏం చూసి ప్రేమించింది ఆ అమ్మాయి నిన్ను? ఒకరికొకరు మనం తెచ్చిపుచ్చుకున్నాం. దాసర నారాయణరావు గారు ఆవాహయామి ఆవాహయామి. ఏమిచ్చా? ఏం పుచ్చుకున్నావు? మనసిచ్చి పుచ్చుకున్నావా? దాని రంగు ఏంట్రా? దాని రుచి ఏంటి? దాని సైజ్ ఏంటి? దాని ఆకారం ఏంటి? ఎదవన్నారు ఎదవా, సన్నాసి ఎదవా, పనికి మన ఎదవా. ప్రతివాడు సినిమాలు చూసడం ప్రేమించా ఇచ్చాడంట మనస్సు. ముందు గెట్టా మిసాలి అంటే మీరు ఏ ఫీలింగ్స్ అయినా ఒక బండరాయి అంటున్నారా మీ అబ్బాయి గారు? రాళ్ళతో కొడితే పల్లె అనుకుంటావు. ఇంట్లోనూ మర్యాద లేదు, ఊర్లోనూ గౌరవం లేదు. ఏందో నా బతుకు. అయ్యారు మీరు ఏమన్నారంటే ఒక మాట చెప్పేదా? ఏడు మీరు మన ఊరికి ఎమ్మెల్యే అయిపోయినా గారు చెప్తాను, అప్పుడు మరే మన ఇంత మనసు వేసుకోమనుకుంటుంది గారు. ఎమ్మెల్యే అంటే కోట్లో దొరికే కిల్లి కాదురా, అదంతా చిక్కన్ లొల్లిరా. అరే మనకి కవిత్వం దొరికింది. కొట్లో దొరికే కిల్లి అంత చికెన్ ఏంది రాసా? ఉన్నట్టుండి పడే బల్లి, కన్నులు తప్పించే బుల్లి. నువ్వు ఎమ్మెల్యే కావాలనుకోవడం సిల్లి. నువ్వు మళ్ళీ వచ్చావా తల్లి? కవిత్వం మొదలు పెట్టావా మళ్ళీ? అదిగో వచ్చింది చూడు మీ చెల్లి, ఇటు రాకు మళ్ళీ. అయ్యారు మీరు ఇవేం పట్టించుకోవద్దండి, రేపే నామినేషన్ చేసండి. మీరు 100% ఎమ్మెల్యే అవడం పక్కా. అయ్యారు ఎమ్మెల్యే చెంగల్రాయలు గారు. ఆహా ఓహో ఆ ఊహ ఎంత బాగుందో. చెంగల్రాయలే రాత కొట్టకపోతే చాలరా. కొత్త చెప్పులు కొని చెప్పులతో కొడతారేంద్రా? మీరు ఊరుకున్నాయి గారు. కొత్త చెప్పులు కొని నా చేతితో మీ కాళ్ళతో అసెంబ్లీకి పంపారనుకుంటున్నాయి గారు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు గారు, శాంతంగా వెళ్ళి పనుకోండి. రేపు పొద్దున కల్లా ఏర్పాట్లన్నీ చేసి పెట్టుంటా. సరే. ఆహా ఓహో ఏం తేజస్సు, ఏమి వెలుగు. జోహారు చెంగల్రాయలు గారికి జోహారు. జోహార్ అంటే చచ్చిపోవాలంటారా? వర్దిల్లాలరా? అదే గారు, చెంగల్రాయలు గారి నాయకత్వం వర్దిల్లాలి, చెంగల్రాయలు గారి నాయకత్వం వర్దిల్లాలి.
సరే ఇప్పుడు ఏం చేయాలరా? ప్రచారంలో దూకాలయ్య గారు. ప్రచారం అన్నావు, ఏం యాడికి పోవాలి? ఏందిరా? మీరు నాతో రండి గారు చెప్తాను. యాడికి రా? సరే గాని ఎలక్షన్ అన్నావు, ఇంతకీ నా గుర్తేందిరా? చేపండి గారు. ఎందుకురా? చాపండి గారు. ఇదిగోండి చెప్ప. అంటే ఇండైరెక్ట్ గా నాకు చెప్పు బతుకని చెప్తున్నావా? అయ్యో అయ్యగారు, నాకే సంబంధం, అది ఎలక్షన్ వాళ్ళు ఇచ్చింది. సరే పదమ్మా. అయ్యగారు అదిగోండి రాణం హోటల్, ఫేమస్ హోటల్ అయ్యగారు. అక్కడికి వెళ్ళి చూపించండి అయ్యగారు మీ టాలెంట్. పిలవండి అయ్యగారు. అమ్మా రానమ్మా. చిచ్చి, పొద్దునే ఏదో ముస్టల్ సంతోటి, ఇంకా బేరమే కాల, అప్పుడే వచ్చేసినారు. ఇదిగో శాంతి, ఆ దిష్టి తీసిన వాడెత్తుకొని వచ్చి వాడి ముఖాన్ని కొట్టు. అయ్యా అయ్యా, మీరా అయ్యా? నేను ఎవరో ముస్టోడు అనుకున్నానయ్యా. చూసారా డబుల్ యాక్షన్? ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని దిష్టి వాడితో మోహన కొట్టమంటుందా? నిజమే. మాయగారు ఇరిగింట్లో పొరిగింట్లో కూరలు తెచ్చుకొని 2 రోజులు పెట్టుకుంటాడు. అందులో మొత్తానికి ముసడికి మాయగారికి తేడా. నిజమే. మాయగారు గొంతుంటే కాకులు కూడా అన్నం తిను. అందులో మొత్తానికి మాయగారు గొంతుకి ముసడి గొంతుకి తేడా. నువ్వు పొగడుతున్నావా తిడుతున్నావా నీకన్నా అర్థమవుతుందా? నేను మిమ్మల్ని తిట్టాను. చెప్పింది నీకెందుకమ్మా శ్రమ? నేను చూసుకుంటా, జరుగు. మనకేం జరుగు, చూసుకుంటా. ఏమయ్యా, ఓ మంచి మసాలా చేసేసుకో. ఫోన్ వస్తాం. ఏమే వాడు ఇంకా గడ్డ మెసేజ్ లేకుండా మూల కూర్చొని ఉన్నాడా? సరే కానీ నేను ప్రచారంలో ఉందా, మెజారిటీ అంతా మనకి వచ్చేట్టున్నది. వాళ్ళు ఫోన్ చేస్తాడు. ఏంటిది? మసాలా చేస్తా. ఇది మసాలా దోశ లేకపోతే మొహన్ పూసుకున్న మసే? అమ్మ రానమ్మా, ఇట్లాంటి వాళ్ళు కానీ పండ్లు పెట్టుకున్నావు అనుకో, నీ అంగడి మూసేయాల్సి వస్తుంది. నువ్వు వద్దని చెప్పు. మసాలా దోశ అవుతుంది. వాడెవరో పక్కూడయ్యా. రే పక్కలో నువ్వు ఎందుకు అన్నిటికీ ఆవేశపడుతున్నావా? కుమ్మనుండు అంటే చూడు, ఇప్పుడు నేను చేసిన మసాలా రానమ్మకి తినిపిస్తాను. రానమ్మా ప్రేమతో పెట్టేవాడు ఇప్పుడు వద్దు కూడదు మాను. ఏమ్మా పొరపోతుందా? ప్రాణమే కదా, ఏం కదా నేను ఉండలా. సరే కానీ ఈసారి ఎలక్షన్లకి యారా, ఈసారి ఎలక్షన్లకి ఈ ఓటెట్టేనా ఈ చిప్పలోనే వేయాలి. ఈ చిప్పకే వేయాలి. బతుకుంటే వేస్తానయ్యా. బతికే ఉంటావులే. ఏం ప్రచారం అయిందరా, ఎలా నుంచి తిరిగి అద్దలైపోతుందిరా. మంచి తీద్దాం బారా. పక్కనే రవి టీ కొట్టు ఉంది గారు, అక్కడికి వెళ్ళి టీ తాగి ప్రచారం చేయనట్టు కూడా ఉంటుంది గారు. సరే ఏ రవి, వ్యాపారం ఎట్లా జరుగుతుంది? అయ్యా మీరా అయ్యా, మీ దయ వల్ల బాగానే జరుగుతుందయ్యా. ఏమయ్యా చిప్ప తెచ్చినారు, అమ్మగారు పాలు పోసుకురమ్మన్నారా? అంటే మాయ గారు పాలు గదిలో నిధికి వచ్చారు అనుకుంటావా? అంటే మాయ గారు చెప్పులో పాలు పోసుకున్నా కదానికి మాయ గారు కుక్క అనుకుంటున్నావా? మాయ గారు వారానికి ఒకసారి స్నానం చేసే మొహంలోనే ఉంటుంది. అందులో మొత్తానికి ముసలిగా పోసేస్తావా? ఒరే మీ అమ్మ కడుపులు సల్లంగుండా ఓడి ఆడ కుక్కతో పోల్చినాడా? మీరు ఊరుకోడే గారు, కడి పారేస్తా. అంటే అమ్మగారు పాలు దమ్మన్నారేమో అని అనుకున్నానయ్య గారు. మరి అదే అంటావు? అంటే మాయ గారు ప్రతిరోజు మా అమ్మగారి చేతిలో దెబ్బలు అంటే మాత్రం పడవడికి లెక్కడేస్తావా? ఒరే రంకు ముగుడా, వీడికి నా సతీ భక్తిని చాటుగాను కాదురా, వాటర్ కోసం వచ్చినా. మీరు ఊరుకోండి గారు, కడిగి పారేస్తా.
పాలు రవి, ఈసారి ఎలక్షన్లు కట్టేనా నీ ఓటు ఈ చిప్పకే వేయాలి. మీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయ్యగారు. గుర్తు పెట్టుకో, మన గుర్తు చిప్ప, వేయ మొక్కంటి రెప్ప. అదరా వెంగళప్ప. ఓ నాన్న, ఏమైంది? ఏడవద్దు, నా బంగారు కొండ కదా, ఏడవద్దు. అయ్యగారు మంచి సెంటిమెంట్ సీన్ దొరికింది అయ్యగారు. అక్క మన ఎలక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది అయ్యగారు. సరే ఇప్పుడు ఏం చేద్దాంరా? నా త్వరగా గారు చెప్తాను. ఏమ్మా బిడ్డ ఏడుస్తున్నాడా? అవునయ్యా. వద్దయ్యా. పర్వాలేదా? వద్దయ్యా. ఈ బిడ్డకి ఎవరు లేరనుకుంటున్నావా? ఒక్కడున్నాడు. అయ్యో వద్దయ్యా, మీకెందుకు ఇంత శ్రమ? పర్వాలేదా అమ్మా? అయ్యో వద్దయ్యా, మరకవుతుంది. పెద్ద మురుకోవాలి, మాకేం మరకూడదు అమ్మా. గారు మీరు ఏం కట్టాలి గారు? ఏం కట్ట? నేను ఎందుకు కట్టాలరా? కూర్చోనే గారు చెప్తాను. ఎందుకురా? కూర్చోనే గారు. ఏం కట్టాడమ్మా? ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏ రంగా, ఏదో మరకైనట్టుందిరా, అంటుకున్నట్టుందిరా. అమ్మ దగ్గరికి వెళ్ళు. చెప్పాను కదయ్యా మరకవుతుందని, మీరు విన్నారా? బాగా అయిందిరా. మంచి మరకాయ గారు. సరే కానీ నిండా మురిగి నాకు చల్లే ఉంది కానీ ఫోటో పెట్టిన బట్టు నీళ్ళు పోయి కాదు మాట పోయి మా స్వామి. సరే కానీ ఈసారి ఎలక్షన్లు కట్టానా నీ ఓటు చిప్పకే వేయాలి. ఇంత సాయం చేసినాక మీకు కాకుండా ఇంకెవరికి వేస్తానయ్యా ఓటు? సరే సరే పారంగా పదము. మరకు మంచిదే రంగా. ఏం ప్రచారం ఏమో చీకుడు పనులన్నీ చేసాము. ఇంత మనమే గెలుస్తామా? మీరు కాకపోతే ఇంకెవరైనా గెలిచేది, మీరే గెలిచేది. సరే సరే టీవీ పెట్టు ఏ రంగా పక్కన ఊడుకున్నారా? మీరు చేసిన సేవలు ఓటు చేయలే కాబట్టి ఓడిపోయాడు గారు. రామాపురం వాస్తవ్యులు మన సౌండ్ పెట్టా రామాపురం వాస్తవ్యులు శ్రీ చెంగల్ రాయలు గారు 10,000 ఓట్ల మెజారిటీతో 10,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. బట్టాను ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే. రంగా ఏం చేస్తాను అదేదిరా, 5 నిమిషాల్లో మన ఊళ్ళో అందరూ ఇక్కడ ఉన్నది. ఏరా నా డబ్బులే తిని నా కాడే పని చేపించుకొని ఓడికి వేస్తారు ఓట. ఏంటే గారు అట్టు పని చేస్తున్నారు? మనిషి అన్న కొంచెమైనా నమ్మకం ఉండద్దా? అయినా మీరు ఇటు చెప్తారని నేను ఒక పని చేసిందా. ఊరి జనాలందరూ మీ ఓట్లు తీయండి, అయ్యా మీరు మీ చెప్పబట్టండి. బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓటు నాకు చెప్పలేస్తారు ఏందిరా? చెప్పరా వేయమన్నారు. దీనంతటికి కారణం రంగా